ఎట్లా ఉందన్న ఇక్కడ ప్రజలు ఏమనుకుంటా ప్రజలు ఉన్నారు? అయితే మంచి నంబర్ 1 పొజిషన్ లో అయితే టీఆర్ఎస్ ఉంది. ఓకే. మంచిగా ఆయన చేసే మానండి గోపీనాథ్ అయితే చాలా మంచిగా చేసి వాటర్ ట్యాంకులు కట్టించిండు పబ్లిక్ కి. మంచిగా ఫంక్షన్ హాల్ పార్కులు కట్టించిండు. మంచి మంచి పనులు చేసిండు. మంచి వ్యక్తి. 3 సార్లు గెలిచిండు. అందరికి అనుగుణంగా ఉన్నాడు ఆయన. ఆయన చచ్చిపోయిండు. వాళ్ళ భార్యను గెలిపాలని జబ్లీస్ ప్రజలు అనుకుంటున్నారు. 99% ఆయన వస్తాడు. ఆయన చేసే పని మంచిగా ఉంది. మన కేసీఆర్ చేసే పని బాగుంది. లాక్డౌన్ లో ప్రతి గరీబునికి 10,000 రూపాయలు ఇచ్చిండు. ఈ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి బస్సు రేట్లు పెంచుడు, గరీబులకు దమ్ముకులు ఇచ్చుడు, కొట్లాటలు పంచాదాలు ఎక్కువైపోయినాయి. రోడ్లు ఇట్లా బాగాలేవు అసలు. ఏనా నన్ను చూడనా నీళ్ళ ట్యాంక్ ఆడ కట్టిండు జూబ్లీస్ అంటే అద్దాల మేడ అనుకుంటాం కానీ మురికంపలతోనే ఉంది. ఆయన చేసిన డెవలప్మెంట్ చేసి ఆయన చేసినట్టు ఎవరు చేయలేరన్న. ఇప్పుడు వచ్చే పార్టీ ఏమో చెప్పలేము కానీ ఆయన మంచిగా చేసిండు. అనుకోకుండా చచ్చిపోయిండు. వాళ్ళ భార్య వస్తా కొన్ని మంచి పనులు అయితే అని పబ్లిక్ అనుకుంటున్నారు. ఇట్లా నవీన్ యాదవ్ ఎలా ఉంటారు? ఆయనవి మంచి వ్యక్తే కానీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అలా ఉంది. ఆ వ్యక్తి మంచోడే. నవీన్ యాదవ్ మంచి వ్యక్తే. ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు ఆయన పార్టీలో రావడం మైనస్ అంటారా? పార్టీ నుండి పోటీ చేయడం చెప్పలేమన్నా. ఇదైతే జూబ్లీస్ లో 2 కాంపిటీషన్ ఉన్నాయి. వస్తే టీఆర్ఎస్ రావచ్చు, వస్తే కాంగ్రెస్ రావచ్చు. టీఆర్ఎస్ కి అయితే అన్ని సర్వేలో చూపిస్తుంది. పబ్లిక్ మనసులో అయితే టీఆర్ఎస్. రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు కదా, నేను వస్తే ఇంకా సంక్షేమ కార్యక్రమం ఆయన వస్తే ఇంకా ఉన్నది అమ్మేస్తాడన్న. ఎక్కువ పైసలు ఇస్తాను, నిధులు ఇస్తాను. ఏమి ఇస్తాడన్న? ఇచ్చిండ గరీబ్ వాళ్ళకి ఇచ్చిండ? 800 కోట్లకి ఇస్తాను మాట. ఈడ అన్ని బూటి మాటలు ఆ మాటలు చెప్పి వచ్చిండు. ఇక్కడ మన తాడ్బంద్ బోయినపల్లి కాడ చూడండి, టీఆర్ఎస్ లీడర్ చచ్చిపోయాడు. చచ్చిపోతే వాళ్ళ బిడ్డకి సీట్ ఇచ్చిండు. ఆమె చచ్చిపోయింది యాక్సిడెంట్ లో. కాంగ్రెస్ తోడు అది చేస్తా ఇది చేస్తా అని వచ్చిండు. బండ గణేష్ కంటోన్మెంట్ లో ఒక్క పని చేయలేడు. శ్రీ గణేష్ ఒక్క పని చేయలేడు. చెప్పనిగా మాట దునే చెప్తారు చేసేటోడు. అక్కడ రిజల్ట్ ఇక్కడ వస్తుంది అని ఏం పని చేస్తలేడు కదన్నా. గెలవదన్న కాంగ్రెస్. పైసలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఖర్చు పెడుతూనే ఎంజాయ్ చేస్తుండు కానీ లాస్ట్ అయితే సున్ననే అవుతుంది. ఎట్లా ఉందన్న జూబ్లీస్ బై ఎలక్షన్ లో ఇటువైపు మొగ్గు చూపుతారు? ఏమనుకుంటారు ప్రజలందరూ? కాంగ్రెస్ పార్టీ వైపు, నవీన్ యాదవ్ వైపు మొగ్గు చూపుతున్నా. ఈ 10 ఏళ్ళు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఈ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ ని విధ్వంసం చేశారు. ఇప్పుడు మళ్ళీ మేము గెలుస్తాం, అలా అధికారంలో లేరు. అభివృద్ధి ఎట్లా చేస్తారో చెప్పాలి మీరే. ఇక 10 ఏళ్ళు చేయని వాళ్ళు ఇప్పుడు అధికారం లేనప్పుడు ఎట్లా చేస్తారో చెప్పాలి. అంటే ఇక్కడ ఓడిపోతే తెలంగాణ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేస్తారు, ఎందుకంటే వ్యతిరేకత ఉన్నదని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వీళ్ళకి వాతలు పెడుతుంది అనే విధంగా. 20 నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి. తెలంగాణలో ఉన్న సంపద అంతా ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో నింపుకొని 100 మాటలు మాట్లాడతాడు అవులేగాడు కేటీఆర్ గాడు. ఇక్కడ ఉన్న ప్రజలకు తెలుసు నవీనన్న గురించి, ఈ బస్తీలో ఉన్న ప్రజలకు తెలుసు. బస్తీలో ఉన్న నిరుపేద ప్రజలలో నవీనన్న గుండెలలో ఉన్నాడు. అది ఆలోచించుకోవాలని. సంపూర్ణమైన అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ కే ఓటేయాలి. 10 ఏళ్ళు ఉద్యోగాలు ఇవ్వలే టిఆర్ఎస్ గవర్నమెంట్ లో. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎన్నో ఉద్యోగాలు 70,000 పైగా ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ ఘనత 20 నెలల్లో ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. కేటీఆర్ కూడా మొన్న తిరిగినప్పుడు కూడా తను వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు కదా, అనేక విధాలుగా రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు ఆడుతా ఉన్నారు, హామీల పేరుతోని ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారు అన్నట్టు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీకు తెలిసింది అన్న, మీరు మీడియాలో పనిచేస్తారు. 10 ఏళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నారు, 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, దళితుని సీఎం చేస్తా అన్నారు, 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఇచ్చిరో ఇయ్యలేదో మీ మీడియాకు తెలుసు. ఇప్పుడు వచ్చిన కాలంలో ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకనో ఎట్లనో నెట్టుకొస్తుండ్రు. ఆ నెట్టుకొచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేసి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు సలహాలు సూచనలు చేయాలి, కానీ అబద్ధ ప్రచారాలు చేసి తెలంగాణ ప్రజల్ని మవ్వబెడుతురు. ఇంకా తెలంగాణ నినాదం అనేది తెలంగాణ వచ్చినప్పుడే అయిపోయింది. ఆ తెలంగాణ తెచ్చిన విద్యార్థి అమరవీరుల ఉసురు తలిగి 10 ఏళ్ళు ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో పడినాడు. ఇక జీవితకాలం అక్కడనే వండుకోవాల్సి వస్తాయి. ఇంకా 100 సంవత్సరాలు పూర్తయ్యే వరకు తెలంగాణ ప్రజలు ఆయన నమ్మనికి లేదు. ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఓటర్లని భయభ్రాంతులకి గురి చేస్తారు. అవన్నీ అవాస్తవాలన్నా. మీరు బస్తీలలో తిరిగితే తెలుస్తుంది. మీరు రోడ్ల మీద అడుగుతారు తాగుబోతుగాలని 90 గాలని తెలియదుగా. అట్లా ఫైనల్ గా ఎట్లుండబోతుంది రిజల్ట్ అంటే ఏం చెప్తారు? కంపల్సరీ నవీనన్న జీతేంగే దేఖలేంగే.